ధనుః పౌష్పం మౌర్వి. అమ్మ, మన్మథుడు తన చేతిలో పుష్ప బాణాలతో చేయబడిన ధనస్సు పట్టుకున్నారు అంటున్నారు ఇక్కడ. ధను పౌష్పం మౌర్వి మధుకరమయి పంచవిశిఖాహ. మన్మథుడు లోకమంతటి మీదికి యుద్ధానికి బయలుదేరాడు. ఆయనకు అందరూ శత్రువులే, అందరి మీద బాణాలు వేసేస్తానని బయలుదేరాడు. ఎవరో ఒకడి మీద యుద్ధానికి వెళ్ళేవాడిని, ఇద్దరి మీద యుద్ధానికి వెళ్ళేవాడిని చూస్తాము, కానీ ఆయన ఇప్పుడు మొత్తం లోకంతో యుద్ధం చేస్తానని బయలుదేరాడు. అలా బయలుదేరిన వాడు ఎటువంటి ధనస్సు పట్టుకోవాలండి? ఆ ధనస్సు ఎంత గొప్పగా ఉండాలి? కానీ ఇప్పుడు ఆయన పువ్వులతో చేసిన ధనస్సు పట్టుకున్నాడు. పువ్వు కన్నా సుకుమారమైన వస్తువు ప్రపంచంలో ఇంకొకటి ఉండదు కదా. ఇప్పుడు ఆయన పట్టుకున్నది అంత సుకుమారమైన ధనస్సు అన్నమాట. పోనీ ధనస్సు అటువంటిదైతే అయ్యింది, కానీ వింటినారి చాలా గొప్పది అని అందామా అంటే ఆ వెనుకాతల తేనెటీగలన్నీ కలిసి వింటినారిగా ఉన్నాయన్నమాట. అంటే పువ్వుల కన్నా తేనెటీగలు కొంచెం క్లేశాన్ని కల్పిస్తాయి, కానీ ఇక్కడ ఆ తేనెటీగలు కదలడానికి పనికిరావు. ఎందుచేతనంటే అది వింటి నారి. నారిలో 2 తేనెటీగలు వెళ్ళిపోయినట్లయితే నారి తెగిపోతుంది, అందుకని వెళ్ళకూడదు. అందుకని ముందర పూల ధనస్సు ఉండగా ఆ తేనెటీగలు ఆ పువ్వుల వాసనను చూస్తూ అలా ఉండిపోతాయి. మన్మథుని వింటినారి అలాంటిదన్నమాట. అందులో నుంచి తేనెటీగలు బయటికి వెళ్ళవు. 5 బాణాలను చేతిలో పట్టుకున్నాడు. అమ్మవారి చేతిలోను కూడా 5 బాణాలే ఉంటాయండి. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సరే, అమ్మవారి చేతిలోను బాణాలుగా ఉంటాయి, మన్మథుని చేతిలోను బాణాలుగా ఉంటాయి. ఉంటే మన్మథుడు ఏం చేస్తున్నాడండి? మన్మథుడు వసంతుడిని తనకు సామంతుడిగా, స్నేహితుడిగా పెట్టుకున్నాడు. చైత్ర వైశాఖ మాసాలు ఉన్నప్పుడు వసంత ఋతువు వస్తుంది, చెట్లు చిగురిస్తాయి, ఎక్కడ చూసినా చల్లగా ఉంటుంది, ఎక్కడ వేడి ఉండదు, చాలా శోభ ఉంటుంది. అటువంటి చైత్ర మాసం వసంతుడిగా ఉంటాడు. మలయ మారుతమని చెట్ల కొమ్మల నుంచి వచ్చే చల్లని గాలిని మన్మథుడు రథంగా చేసుకుంటాడు. ఆయన గంధపు చెట్ల నుంచి వచ్చే గాలి అనే రథం ఎక్కి వస్తాడు. అమ్మ, మన్మథుడి దగ్గర బలమైనవి ఏమున్నాయి? ధనస్సు చూస్తే పువ్వులతో చేసిన ధనస్సు, వింటినారిని చూస్తే తుమ్మెదలతో తేనెటీగలతో చేసిన వింటినారి, బాణాలు చూస్తే 5 పువ్వుల బాణాలు, స్నేహితుణ్ణి చూస్తే వసంతుడు, రథం చూస్తే గంధపు చెట్ల మీద నుండి వచ్చే గాలి. దాని ఇష్టం వచ్చిన వైపు అది పోతుంది, కానీ ఈయన వెళ్ళమన్న వైపుగా ఆ రథం వెళ్ళదు. ఆయనకు ఇన్ని అవకారాలు ఉన్నాయి. పోని మన్మథుడు చాలా బలవంతుడా అని అందామా అంటే అనంగో విజయతే. అంటే అసలు ఆయనకు శరీరమే లేదమ్మా, నువ్వు ఆయనకు హిమగిరి సుతవై చూశావు అంటున్నారు శంకరాచార్యుల వారు. ఆవిడ హిమవత్ పర్వతానికి కూతురుగా హైమవతిగా ఉన్నప్పుడు పరమశివుణ్ణి భర్తగా చేసుకుందామని తపస్సు చేస్తుంటే పరమశివునిలో కామోద్రేకం కల్పిద్దామని మన్మథుడు బాణాలు వేస్తాడండి. పరమశివుని మీద బాణాలు వేయగలిగిన మనగాడ మన్మథుడు. వెంటనే పరమశివుడు తన 3వ కన్ను తెరిచాడు. మన్మథుడు భస్మరాశి అయి కింద పడిపోయాడు అనమాట. పార్వతీదేవికి వివాహమైన తర్వాత భర్తగారు కాల్చేసిన శరీరాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తే ఆయన చేసిన పనిని ఈవిడ అతిక్రమించిందని అనిపించుకోవలసి ఉంటుందని, అందుకని రతీదేవి వచ్చి పార్వతీదేవిని ఆశ్రయించినప్పుడు, రతీదేవి ఎవరంటే మన్మథుని భార్య అన్నమాట. అందుకని రతీదేవి వచ్చి పార్వతీదేవిని ఆశ్రయించినప్పుడు అమ్మవారు మన్మథునికి శరీరం ఇవ్వలేదండి, కానీ బతికిచ్చింది. ఎలా? ఇప్పుడు మన్మథుడు ఒక్క రతీదేవికి మాత్రమే కనపడేలా బతికిచ్చింది. అందుకని మన్మథుడికి అసలు శరీరం లేదు, శరీరం లేకుండా ఉంటాడు, రతీదేవికి మాత్రమే కనబడతాడు. శివుడు కాల్ చేశాడు కాబట్టి తాను మన్మథుడికి శరీరం ఇవ్వదు అమ్మవారు, కానీ మన్మథుడికి ఆ శక్తిని ఇవ్వడం కోసమని అమ్మ ఒక్కసారి తన ఓరకంటితో చూసిందండి. అలా చూసేటప్పటికి మన్మథుడికి ఇంత శక్తి వచ్చేసిందనమాట. ఇప్పుడు మన్మథుడు జగత్తుని క్షోభ పెట్టేస్తున్నాడు. ఆయన పేరే మన్మథుడు, మనస్సును మథించేస్తాడు. ఆ మన్మథ బాణాలు వచ్చి పడ్డాయంటే ఋషులంతటి వాళ్ళు తల్లడిల్లిపోతారు. ఇన్ని బలహీనతలు ఉన్న మన్మథుడు ఎలా బలవంతుడైపోయాడు? ఆయన మీద అమ్మవారి కంటి కొస చూపు పడింది అంతే, ఇంత బలం వచ్చింది మన్మథుడికి.
ఇదే అండి భావము. ఇప్పుడు మీకు నెక్స్ట్ రేపు చెప్తాను. అదే మన్మథుడి చేతిలో ఉన్న బాణాలు అమ్మవారి చేతిలోనికి వెళ్ళాయనుకోండి, ఏం జరుగుతుంది అనేది రేపు చెప్తాను శ్లోకంలో. అర్థమైందా అండి భావము? మీరు ఇది బాగా గట్టిగా పట్టుకోవాలండి మన్మథుడి గురించి. మీకు లేకపోతే కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది, ఎందుకంటే చాలా శ్లోకాలలో వస్తుంది. మేడం ఒకసారి థర్డ్ లైన్ చెప్తారా? థర్డ్ లైన్ ఏంటండి? తదా ఏకః సర్వం హిమగిరి సుతే కామపి కృపాం. అదే అంటున్నా, హిమగిరి సుతే, అమ్మవారు తన మీద దయచలిసి, అమ్మవారే కదండి శరీరం ఇచ్చింది, అదే చెప్తున్నారు హిమగిరి సుతే అని. అందుకే అంటున్నారు హిమవత్ పర్వతానికి కూతురుగా హైమవతిగా ఉన్నప్పుడు అని చెప్తున్నారు. తను తను తన కృప వర్షించింది కదండి, అమ్మవారి కడగంటి చూపు పడ్డందుకే కదా మన్మథుడికి అంత శక్తి వచ్చింది. తన కృపను వర్షించింది అమ్మవారు. అమ్మ కరుణామయ్య అండి. అంతే, అమ్మను మనం త్రికరణ శుద్ధిగా అమ్మ అని వేడుకుంటే అమ్మ వెంటనే మన వైపుగా వస్తుంది. మనకి ఆ త్రికరణ శుద్ధి ఉండాలి. మనము అలా అన్ని త్రికరణ శుద్ధిగా చేస్తే ఖచ్చితంగా అమ్మ మన దిక్కు కూడా చూస్తుందండి. కానీ మనకి చాలా ఆలోచనలు ఉంటాయి కదండి మనసులో. అవల్ల పోవాలంటేనే నేను నామస్మరణ చెయ్యాలి అని చెప్పానండి నిన్న. కలి